నమస్కారం VST న్యూస్ కి స్వాగతం నా పేరు నాగిని ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం పెట్టుబడులతో ముందుకు రావాలని CII ప్రతినిధులతో చంద్రబాబు రైతు భరోసా పథకం విధి విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయ సేకరణ జరుగుతుంది మంత్రి మల్లు భట్టి విక్రమార్క పారిశ్రామికంగా ఎదిగేందుకు భోగాపురం ప్రాంతానికి మంచి అవకాశాలున్నాయని నేను సీఎంగా ఉన్నప్పుడే అన్ని అనుమతులు వచ్చాయి పంచాయతీరాజ్ అధికారులతో సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై సమీక్ష జరిపిన పవన్ కళ్యాణ్ పచ్చదనాన్ని రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మాణం చేస్తున్నామని పెట్టుబడులతో ముందుకొస్తే అన్ని రకాల వసతులు కల్పిస్తామని పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు భారత పరిశ్రమల సమాఖ్య CII ప్రతినిధులతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు పరిశ్రమలకు మెరుగైన రాయితీలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఏపీలోనే పెట్టుబడులు పెట్టాలని కోరారు CIIకి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపించే శక్తి ఉందన్నారు పేదరిక నిర్మూలనకు అంతా కలిసి కృషి చేద్దామని తెలిపారు పేదరికం లేని సమాజ స్థాపనకు ఆలోచనలు చేయాలి దానికి CII మార్గదర్శనం చేయాలి ఏ దేశానికి లేని ఆధార వ్యవస్థ మన దేశానికి ఉందన్నారు and global employment opportunities to meet or to exploit that I wanted to provide skills for the students youngsters even in agriculture if you can give proper skill automatically productivity will increase every walks of life I want to increase the productivity thereby better income. So I am very happy, even as rightly mentioned, Andhra Pradesh is a very strategic place for manufacturing because of a long sea coast on east coast and also better infrastructure facilities. So I will be very happy if you can come with ideas, then we will work. Even automobile, this is a very good opportunity, hardware and electronics. Tirupati is doing very well. Even we can plan here. రైతు భరోసాపై అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికి సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో రైతు భరోసా వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా పథకం విధి విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. అన్నదాతల అభిప్రాయాల మేరకే ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. న్యాయం చేసేటట్టుగా దాని మీద దోబరాగాను దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తులుగా కాకుండా మీ అందరి అభిప్రాయం తీసుకుని ఎందుకంటే డబ్బు మీరే కాబట్టి మీ అందరి అభిప్రాయం తీసుకుని మీరే సలహాలు సూచనలు చెప్తే దానికి అనుగుణంగా ఆ ఆలోచనలన్నింటినీ అన్ని జిల్లాల ఆలోచనలన్నింటినీ తీసుకొని క్రోడీకరించి అంతిమంగా చట్టసభలో శాసనసభలో పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ప్రజలందరి ఆలోచనలు ఈ రకంగా వచ్చాయి దీనిపైన మనం రోజుగా చర్చించి అంతిమంగా శాసనసభ ఈ ఆలోచన చర్చించి ఒక రోజంతా ఆ తర్వాత దానికి సంబంధించిన విధి విధానాలు తయారు చేసి ఈ ఆలోచనల మేరకు ఆ పంపిణీ చేసే కార్యక్రమం చేయాలనేటువంటి ప్రజాప్రభుత్వంగా ప్రజల ఆలోచన అనుగుణంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ సభా కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తా ఉన్నాం దయచేసి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి రైతు కూడా ప్రతి రైతుకు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించిన అభిలాష కానీ ఎవరున్నా కూడా స్పష్టంగా ఎక్కువ ఉపన్యాసం కాకుండా ఎందుకంటే అందరి అభిప్రాయాలు వినాలి కాబట్టి స్పష్టంగా 1, 2, 3, 4 ఇలా చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం ఇదని దయచేసి చెప్పాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మేము ఆదిలాబాద్ జిల్లాతో చాలా శ్రీ సత్యసాయి కదిరిపట్టణంలోని మసానంపేట ఉట్టి రూమ్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రైస్ మిల్స్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ వారు రైతు బజార్ను ప్రారంభించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రైతు బజార్ను ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం బాధితులంతా
బటన్ నొక్కుడు కార్యక్రమం బాధితులను ఎందుకంటానంటే బటన్ నొక్కి డబ్బులు ఇచ్చి వాళ్ళతో రెట్టింపు డబ్బులు వెనక్కి తీసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఓవైపున మద్యం ధరలు పెంచడం, ఇసుక ధరలు పెంచడం, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెంచడం, గ్యాస్ ధర పెంచడం, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం ఇవన్నీ కూడా ప్రజల మీద పెనుభారంగా మారినటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువులు కొనడంలో ధరాఘాతం పడకూడదు, అంటే శరాఘాతంగా మారినటువంటి ధరలు ధరాఘాతంగా మారకూడదనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు మీరు ఒకసారి బజార్లు గమనిస్తే కందిపేడలు 181 రూపాయలు ఉంది. అదే రకంగా స్టీమ్ రైసు, క్వాలిటీ రైస్ కూడా మార్కెట్ కంటే 10 రూపాయలు తక్కువగా అమ్ముతా ఉన్నారు. దానికి కూడా రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు ఇంత అని చెప్పేసి ఎవరైనా వాళ్ళ ఐడెంటిటీ చూపించేసి పౌరుడైతే చాలు కొనుక్కొని పోయేటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా హర్డిల్ ఫ్రీ, హ్యాజిల్ ఫ్రీ రెండు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లోనే నిత్యావసర వస్తువుల ధరలు కిందికి దింపాలా, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలా అనే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి అనేది మీరు ఒకసారి గమనిస్తే గడిచిన 40 రోజుల ప్రభుత్వం ఈ 40 రోజుల్లోనే దాదాపు 40 రోజులు కూడా కాల 13వ తారీఖున పొలువు తీరింది. ఇంకా 13వ తారీఖు నెల రోజులు కూడా కాల. నెల రోజుల్లోనే ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి క్రమంలో పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ కూడా సామాజిక భద్రత కల్పించాలా, కుటుంబ భద్రత కల్పించాలనే ఆలోచనతోనే సామాజిక పెన్షన్లు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మొదటి 1వ తారీఖున 7,000 రూపాయలు ఇచ్చున్నారు. 3,000 రూపాయలు 4,000 చేసినాం. అదే రకంగా 4 పెంచినటువంటి పెన్షన్ గడిచిన 3 నెలలకు కూడా బకాయి రూపంలో 7,000 రూపాయలు చెల్లించడం జరిగింది. అంతేకాకుండా ఇసుక 8వ తారీఖున ఇసుక చెప్పినటువంటి తిరుమల కొండపై ఓ భక్తురాలపై చెట్టు అకస్మాత్తుగా విరిగిపడింది. తిరుమల కొండపై ఉన్న జాపాలి హనుమాన్ ఆలయానికి ఆంజనేయ స్వామి దర్శనం కోసం నడుచుకుంటూ ఓ యువతి వెళ్తోంది. అయితే ఒక్కసారిగా సదరు యువతిపై భారీ చెట్టు కొమ్మ విరిగిపడింది. దాంతో యువతి తల, వెన్నెముకకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతికి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. బంజారాహిల్స్ లో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అండగా ఉండే వివేక్ కి మంత్రి పదవి ఇస్తే ఆ వర్గాలకు న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. మాల మహానాడు సహా 15 దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. అన్ని సంఘాల నాయకులను అంబేద్కర్ యువజన సంఘం, భానుప్రకాష్, బ్యాగర్ సంఘం, మనీషీధర్, అదేవిధంగా మన తెలంగాణ మాల మహానాడు అన్ని సంఘాల జేఏసీ చైర్మన్ సి జన్నయ్యను ఏంటంటే అత్యవసర సమావేశంలో మాలలకు మంత్రి పదవి కావాలని ఇదే వెంకటస్వామి గారికి ఏంటంటే ఎస్సీ, బీసీ, మైనార్టీలను కలుపుకొని పోయే ఘనత ఇదే గారికి ఉంది. అందరికీ న్యాయం జరుగుతుందని మేము కోరుతున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో, దేశంలో అందరికి మినిస్టర్ పదవి ఉంది, మాలలకే లేదు. మాల లేదంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని బుధాల వీణ వేసుకొని గెలిపించిన ఘనత మాలలది ఉందని కూడా మేము మనవి చేస్తున్నాం. అందు గురించనే మన ఇదే వెంకటస్వామి గారు ఎంతో కష్టపడి 9 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్న ఒక మంత్రి పదవి ఇస్తే ఏం కాదు, హైకమాండర్ తోడు కూడా వినవిస్తున్నాం. ఎందుకంటే మాకు మంత్రి పదవి ఇస్తేనే సేఫ్టీ, ఇంత కష్టపడి పార్టీని గెలిపించిన ఘనత మాలలది ఉందని కూడా మీకు మనవి చేస్తున్నాం. రవికుమార్ అనే న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, అటు దాడికి పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దుబ్బాక న్యాయవాదులు డిమాండ్ చేశారు. దుబ్బాక ఆవరణలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి సిద్దిపేట జిల్లా కేంద్రంలో రవికుమార్ అనే న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలియజేస్తున్నామని దుబ్బాక న్యాయవాది బాబురావు అన్నారు. సమాజంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి గౌరవ తోటి న్యాయవాది రవీందర్ గారు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి యొక్క స్కూటీలను సబ్మిట్ చేయడానికి వెళ్ళారు. ఆ సందర్భంగా వారిని పొద్దునుంచి దాదాపుగా మధ్యాహ్నము
2 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్లో ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారి గురించి చూడకుండా వారిని కొద్దిగా దాకా మధ్యాహ్నం దాకా ఇంట్లో అక్కడే పోలీస్ స్టేషన్లో ఉంచేసి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లి తన ముద్దాయిని అనవసరంగా దానికి సంబంధం లేని కేసులలో రక్త పరీక్ష గురించి తీసుకెళ్లడం జరిగింది. ఆ విషయంలో మా యొక్క అడ్వకేట్ కౌన్సిల్ అయితే ఉన్నారో వారు దాని గురించి వ్యతిరేకించారు. దాని గురించి ఇది హైకోర్టు యొక్క ఇచ్చినటువంటి తీర్పుని మీరు వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి చట్టంగా చెల్లని వల్ల చేయకూడదని చెప్పి వారు వాదించడానికి వినకుండా ఆయనపై దౌర్జన్యానికి పాల్పడినటువంటి ఏఎస్ఐ ఉమారెడ్డి ఆ విషయంలో ఫిర్యాదు చేసినటువంటి సిఐ ఉపేందర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంలో వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అదనంగా ఆ యొక్క తోటి న్యాయవాదిపై క్రమంగా కేసులు బనాయించడం మూలంగా ఈ రోజు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కు ఈ రోజు తర్వాత రేపు 2 రోజులు కూడా ఆ యొక్క బైకాట్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ విషయాన్ని డిస్ట్రిక్ట్ రాష్ట్ర బార్ కౌన్సిల్ వాళ్ళు కూడా తీక్షణంగా వారు తీసుకుని అన్ని కోర్టులకు కూడా 2 రోజులు బైకాట్ చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. ఇది సంతోషమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఏదైనా జరుగుతుంది అనేటువంటి వాళ్ళ యొక్క అహంపూరితటువంటి భావము అది ఎట్టి పరిస్థితుల్లో చెల్లెనదు. చట్టాలకు అందరం కూడా కట్టుబడి ఉండాలని ఆ ఉద్దేశంతోనే మేము ఈ యొక్క నిరసన చేయడం జరిగింది. ఒక తోటి అడ్వకేట్కే వారికి న్యాయం లేకపోతే ఇక సామాన్యం అనుకుంటే ఏం రక్షణ కల్పిస్తారనేటువంటి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ విషయంలో తక్షణంగా సంబంధిత అధికారులు చర్య తీసుకుని ఆ యొక్క సిఐ గారిని ఆ తర్వాత ఏఎస్ఐ గారిని విధుల నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. చట్టాన్ని గౌరవించాల్సినటువంటి పోలీసులు ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని ఈ కోర్టులు ఈ వ్యవస్థ నాకంటే తక్కువ అనేటువంటి అంచనా వేస్తున్నటువంటి ఈ పోలీసుల పాశవిక చర్యలపై మేము తీవ్రంగా ఖండిస్తూ చట్టంలో ఉన్నటువంటి లొసులుగా పరిగణించి మాకు సంబంధం లేదు, కోర్టు ఆర్డర్ మాకు సంబంధం లేదు అన్నటువంటి ఈ ఏఎస్ఐ ఉపేందర్ రెడ్డి, ఉమారెడ్డి తర్వాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్ గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విహంగ వీక్షణం ద్వారా భోగాపురం విమానాశ్రయ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భోగాపురం వరకు బీచ్ రోడ్ నిర్మాణం కూడా జరగాలి. పారిశ్రామికంగా ఎదిగేందుకు భోగాపురం ప్రాంతానికి మంచి అవకాశాలున్నాయని, నేను సీఎంగా ఉన్నప్పుడే అన్ని అనుమతులు వచ్చాయి. నేషనల్ హైవే నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీ పెంచాలి. 2026 జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం తొలి దశ పూర్తి చేస్తాం. వేగంగా పూర్తి చేయించే బాధ్యత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై ఉందని చంద్రబాబు తెలిపారు. భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్డు ఉందో కానీ మనం వేసుకుంటే ఫేజ్ 2లో ఇంకొక 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్ 3లో లేదంటే కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే మూలపేట నుంచి ఒక ప్యారలల్ హైవే వచ్చి బీచ్ రోడ్ వచ్చి ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే కనుక కలిపేయగలిగితే మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇండస్ట్రియలైజేషన్కి. నో ప్లేస్ కెన్ బీట్ దిస్. ఇది నాకు ఒక కళ, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా. అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ ఎయిర్పోర్ట్ మనం చూస్తే 15 మే 2015 20వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నదులను దైవ స్వరూపాలుగా కొలవడం మన సాంప్రదాయం. గోమాతను పూజిస్తుంటాం, కానీ వాటి సంరక్షణకు చర్యలు తీసుకోబోమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పూజలు చేయడంతో పాటు వాటిని పవిత్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం పంచాయతీరాజ్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధికారులతో భేటీ అయ్యారు. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై వారితో సమీక్ష జరిపారు. అనంతరం ఈ అంశంపై మాట్లాడుతూ చెత్త నిర్వహణ విషయంలో ప్రభుత్వ పరంగా తాను బాధ్యత తీసుకుంటున్నానని హామీ ఇచ్చారు. రోజుకు 2 సార్లు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి ప్రాసెసింగ్ సెంటర్కు పంపించే ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. గత మనందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మనం ఒక దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాన్ని తీయలే. ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ మొదటిసారి కాదు, ఇది ప్రతి ప్రభుత్వం ప్రయత్నం చేసేది కాదు. ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్లాలి అని అనుకుంటున్నాం అంటే, మన దేశం
నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది. నీటి వనరులకి నీరు కనిపిస్తే దానికి గంగాజలం అనుకుంటాం. ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసి దానికి గంగాజలం అనుకుంటాం. మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది. కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకి అది పరిమితం అయిపోయింది, కానీ దైనందిక జీవితంలో అది రావట్లేదు. ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి, యనమదురు డ్రైన్ చూస్తే భీమవరం టౌన్లో చూస్తే అది ఒక 90 మీటర్లు ఉండే ఒక డ్రైన్, అది పంటకాలం. ఆ పంటకాలంలో దాదాపు ఇంక వేరే ఏమి లేక అందరూ దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా వాడేశారు. ఇక కిలోమీటర్ లెక్కన ఉంటుంది. అందరూ అక్కడ వేసేయటం, అది ఏం చేస్తారు, మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉంది. అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త చెదారం ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించారు. లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి. ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు 5 కేజీలు 25 కేజీలు కడుపులు వండిపోయినాయి. వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆవులు ఒకవైపు ఏమైనా గోవుని పూజిస్తాం, గోరక్షణ అంటాం, కానీ కనీసం వాటికి ఎందుకంటే అది తిండి అనుకోండి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో, ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం చిన్న ప్రయత్నం అని. అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లుల్లి నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు చాలా యూనిక్గా చేశారు. గత 2 దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది. అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే రోప్స్ కట్టింది అంటే ప్రతిదీ, అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది, అది సంపద అవుతుంది. ఇక్కడ కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది, అది ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పడేసిన ప్రతి చెత్త పనికిరాంది అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది అది ఇంకో చోట సంపాదన అవుతుంది. సో ఆ కాన్సెప్ట్లో ఆయన 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది అదొక మనకి అసెట్ అయిపోద్ది, అది ఒక సంపద అయిపోద్ది. దాన్ని ఎలా చేయాలనేది ఆయన గత 2 దశాబ్దాలుగా ఆయన చాలా నలిగి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఇది గతంలో 2-3 సార్లు చేశారు, కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆయన చూసిన తర్వాత ఇది నేను పిఆర్ తీసుకున్నప్పుడు శశిభూషణ్ గారు దీన్ని ఆయన పేరుని ప్రతిపాదించారు. సో ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు నిజంగా చాలా బాగుంది. కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు. మన వస్తువులు వాడతాం పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు, అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ. ఇది ఈరోజు మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని, ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ప్రయత్నం చేద్దాం. అక్కడ దాదాపు 54 పంచాయతీలు ఉన్నాయి, అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొలప్రోలు పిఠాపురం. సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు. దాంతోపాటు ఇది 2 రకాలుగా ప్రతిపాదిస్తున్నాం. ఒకటి ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక 6 మంది ఉండి, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం, ఎవ్రీ డేకి రోజుకి 2 సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు 100 కోట్లు వచ్చి ఆదుకున్నారని, కానీ ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు ఉక్కు పరిశ్రమను పట్టించుకోలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మేం మోదీతో మాట్లాడుతాం, ప్రైవేటీకరణ కాకుండా ఒప్పిస్తామని ఇప్పుడు టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారని, మరి మోదీ ఒప్పుకోకపోతే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తారా అని షర్మిల టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. ఎందుకంటే సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు గారు మహిళల కోసం చేసిన ఈ వాగ్దానం చాలా ప్రాముఖ్యమైంది. ఇది మంచి పథకం కాబట్టే అటు తెలంగాణలో ఇటు కర్ణాటకలో అమలు చేసిన ఈ పథకాన్ని చంద్రబాబు గారు కూడా సూపర్ 6 లో భాగంగా చేర్చడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే మహిళలకు, అమ్మాయిలకు, ట్రాన్స్జెండర్స్ కు
ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం చేయగలిగారు, అమలు చేయగలిగారు అధికారంలోకి వచ్చిన 2 రోజులకి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 వారాలకే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించగలిగారు. అక్కడ వాగ్దానం నిలబెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు. మరి చంద్రబాబు పనికొచ్చే పథకం ఈ పథకం, మరి ఈ చిన్న పథకాన్ని అమలు చేయడానికి చంద్రబాబు గారికి ఇంత సమయం ఎందుకు పడుతుందో, దీంట్లో విధి విధానాలు ఏముంటాయో, పరిశీలించాల్సింది ఏముంటుందో మాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే విధి విధానాలు దీంట్లో పరిశీలించి చేయాల్సింది ఏముంటుంది? మహిళలు అన్నాక మహిళలందరికీ వర్తిస్తుంది, ఆడపిల్లలందరికీ వర్తిస్తుంది. మరి దీంట్లో విధులు విధానాలు ఏముంటాయి? బస్సులోకి ఎక్కుతారు, వాళ్ళకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించాలి. ఇది ఇంత సింపుల్ పథకం కాబట్టే రేవంత్ రెడ్డి గారు 2వ రోజు దీన్ని అమలు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకాన్ని ఇవ్వాలని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఈ పథకం అమలుపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో అనుమానం ఉందని చెప్పారు. తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని ప్రస్తుతం మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్నికల సమయంలో చెప్పిన వీడియోను ఆయన మీడియాకు చూపించారు. సూపర్ 6 ఎటు వెళ్ళిందని ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ 5 సంవత్సరాలు కూడా కేవలం ఒక ప్రాంతం మీద, ఒక ప్రాంతం గురించి, ఆ ప్రాంతంలో ఆయన చేపడుతున్నటువంటి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తపన పడినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. సరే, ఏదేమైనప్పటికీ వారు ముఖ్యమంత్రిగా తొలిసారి ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటివి చెప్పాల్సినటువంటి బాధ్యత, రానటువంటి కాలంలో ఈ ప్రాంతానికి ఏం చేస్తాం అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత సహజంగా ఉంటుంది. కాబట్టి కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయడానికి కృషి చేస్తామని భాజపా ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. గత ప్రభుత్వం చేసినట్లు శంకుస్థాపనలకు పరిమితం కాకుండా చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పారు. ఎంపీగా విజయం సాధించిన తర్వాత తొలిసారి కడపకు వచ్చిన సీఎం రమేష్కు తెదేపా, జనసేన, భాజపా నాయకులు ఘన స్వాగతం పలికారు. కడప నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దేవుని కడప వెంకటేశ్వర స్వామి ఆలయం, కడప పెద్ద దర్గాను రమేష్ దర్శించుకున్నారు. మీరు కడప జిల్లా నుంచి, రాయలసీమ నుంచి వచ్చారు, అనకాపల్లో ఎలా గెలుస్తారు, ఎలా ఎలక్షన్ చేస్తారని చెప్పి కడప నుంచి వచ్చారు. ఇంతకుముందు విజయం ఓడిపోయారు, మీరు కూడా అలానే అవుతుందని చెప్పారు. ఆ ప్రోగ్రాంలో కూడా చెప్పారు. వాళ్ళ బ్రాండ్ వేరు, మా బ్రాండ్ వేరు. వాళ్ళ మాదిరి ఎక్కడ దౌర్జన్యాలు, అక్కడ భూ కబ్జాలు ఇవన్నీ చేయలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళి అనకాపల్లో దాదాపు 3 లక్షల పైచీలకు ఓటుతో గెలవడం జరిగింది. నా సొంత జిల్లా నుంచి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ నాయకులు అందుబాటులో ఉంటాను. 2 కూడా ఇక్కడ ఉండే సమస్యలు, అక్కడ ఉండే సమస్యలు 2 కూడా నా సొంత సమస్యల మాదిరి తీసుకుంటాను. అక్కడని కాదు, రాష్ట్రంలో వాళ్ళు పెట్టిందే పేదలకు ఇల్లు కట్టాలని కాదు. పేదలకు ఇల్లు కట్టాలంటే 1 సెంటుతో కుదరదు. వాళ్ళు ఉద్దేశమే ఆ స్థలాలతో డబ్బులు కొట్టాలని దాదాపు మొత్తం రాష్ట్రమంతా కోడైకొస్తుంది. దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో సగం పైగా నాయకులు తినేశారు. అది మొదటి నుంచి కూడా, ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీలు జరిపిస్తారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం నేను మొట్టమొదటిగా గెలిచింది. ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ సచివాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై పయ్యావుల తొలి సంతకం చేశారు. స్థానిక సంస్థలకు 250 కోట్ల మేర నిధులు విడుదల చేశారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీ మేరకు పయ్యావుల తొలి సంతకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రీనరీని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. విజయవాడ గాంధీనగర్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. అవసరం ఉంది.
దానికి కొంచెం నీళ్లు పెట్టి కొంచెం పెద్దదయ్యే వరకు మన బిడ్డలాగా చూసుకోవాల్సిన అవసరం అందరికీ కూడా ఉంది. దీన్ని అమలు చేయటమే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం తీసుకోబోతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం అమలు చేస్తాం. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా కార్పొరేషన్ అధికారులు మరి మేము ఇంటికొక మొక్క నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మరి కార్పొరేషన్ నుంచి ఎన్ని మొక్కలు కావాలన్నా సప్లై చేసే పరిస్థితి ఉంది. అన్ని మొక్కలు తెప్పించమని అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. విజయవాడలోని ఓ హోటల్లో శుక్రవారం ఫుడ్ ప్రాసెసింగ్లో అవకాశాలు అనే అంశంపై డిక్కీ సిఐఐ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలో అనువైన ప్రదేశాలు అనేకం ఉన్నాయని వివరించారు. పరిశ్రమల ద్వారా అనేక మందికి ఉపాధి కల్పన వస్తుందన్నారు. ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా చేయాలనే తాపత్రయం కలిగిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడటం కారణం అని చెప్పేసి మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, వీరి అదేవిధంగా కేంద్రంలో ఉన్న మోడీ గారు, వీరి డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని యువత యువకులకి, ప్రత్యేకంగా నిరుద్యోగ యువకులకి మంచి భవిష్యత్తు, మంచి ఉపాధి అవకాశాలు. చిత్తూరు నగర 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 30 కేసుల్లో పట్టుబడ్డ మద్యం సీసాలను గురువారం ధ్వంసం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి సమక్షంలో రెడ్డిగుంట వద్ద ఉన్న బహిరంగ ప్రదేశంలో జేసీబీ సాయంతో మద్యం సీసాలను ధ్వంసం చేశారు. అక్రమంగా నాటుసారా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.